ఏంది వీడు ఇంత పొద్దునే ఇది చూపిస్తా ఉన్నారు అనుకున్నారు మామ. చెప్తా మొత్తం మ్యాటర్ అంతా చెప్తాను విను. అయితే మరి ఏం లేదు, ఇంటికని చెప్తే స్టార్ట్ అయిపోయి రాజంపేట పోల్చూరు కట్కాడికి అయితే వచ్చేసాము. పోల్చూరు కట్ పైన అయితే ముట్టుకు నీళ్లు బాగా హెవీగా ఉన్నాయి. మేము వచ్చేసేసాము. ఇంకా ఇంటికాడ నుంచి వచ్చేసరికి 18 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఎక్కడికి రాజంపేటకి అయితే 18 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంక నుంచి సీదా వచ్చేసి మార్కెట్ రూట్ అయితే పోతా ఉన్నాను. మార్కెట్ రూట్ పోతా అని చెప్పాను కదా, పూరి తినాలని. ఆ పూరి కోసం అయితే నేను ఇంటికాడ నుంచి అయితే వచ్చాను ఇక్కడికి. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే తిరిగేసాను. గాంధీ బొమ్మ కాడికి అయితే వెళ్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గాంధీ బొమ్మ అయితే వచ్చింది. గాంధీ బొమ్మ అయితే దాటుకొని వెళ్ళాలి. అంటే ఇట్లనే కాదు, ఇట్లా ఆర్ఎస్ రోడ్ నుంచి పోయినప్పుడైనా ఆ పక్క నుంచి అయినా రావచ్చు. నేనైతే ఇట్లా వచ్చాను, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదని వచ్చాను. ఇక్కడికైతే వచ్చేసాను. చెప్పాను కదా సేట్పూరి అని. క్రౌడ్ తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి ఇంత హెవీగా ఉంటుందని అయితే అనుకోలేదు. దీంట్లోకి వచ్చేసి టైం చూడండి ఎంత అయిందో, 11:08 అయింది. ఇంకా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. నేను వచ్చైతే ఇచ్చేసాను నాకు పూరి అయితే మటుకు. పూరితో పాటుకి మజ్జిగ మజ్జిగ ఫ్రీ అనుకున్నారు మామ. కాదు, ఫ్రీ అయితే లేదు అసలు. మజ్జిగ వచ్చేసి ఒక గ్లాస్ వచ్చి ఛార్జ్ చేసేది మటుకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ మెనూ ఇచ్చాడు చూడు, దీంట్లో అయితే చూసుకోండి. మా బిల్ అయితే లాస్ట్ అయితే 110 అయింది.